ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగునుగాక. నజరేయుడగు యేసు క్రీస్తు నామములో మీ అందరికీ నా శుభములు ఆశీర్వాదములు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు ఒక అద్భుతమైన వాక్య సందేశాన్ని మీకు అందించాలని పరిశుద్ధాత్మ చేత నేను ప్రేరేపించబడుతున్నాను. పరమగీత గ్రంథము 6వ అధ్యాయము 7వ వచనమును చదువుకుందాము. ఆ వచనాన్ని ధ్యానము చేద్దాము. నీ ముసుకు గుండా నీ కణతలు విచ్చిన దాడిమ ఫలము వలె అగపడుచున్నవి. ప్రభునందు ప్రియులారా, ఈ చదవబడిన వాక్య భాగము నిమిత్తము మనం ప్రార్థన చేసుకొని వాక్యపు వివరణలోనికి మనం వెళ్దాము. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, సర్వశక్తిమంతుడా, జీవాధిపతి యేసు దేవా, యేసు రాజా, నీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాను. చదవబడిన పరిశుద్ధ వాక్య భాగములో నుండి మీ సత్యమును మాకు బయలుపరచమని యేసు నామమున స్తుతిస్తూ ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. పరమగీత గ్రంథము అనగానే మొదటగా మనం ఎప్పుడూ కూడా ఏ వచనాన్ని ధ్యానం చేసినా దాని ఉపోద్ఘాతాన్ని స్మరణకు తెచ్చుకోవాలి. ఉపోద్ఘాతాన్ని స్మరణకు తెచ్చుకొనకుండా ఆ వచనాలు ఏది కూడా మనము వివరించినా అది అసంపూర్ణమైపోతుంది. దాని యొక్క సత్యము మనకి అర్థము కాకుండా ఉంటుంది. మనందరికీ బాగా పరిచయమే ఈ గ్రంథములో ప్రియుడు అంటే యేసు ప్రభు అని, ప్రియురాలు అంటే సంఘము అని అర్థము. యేసు ప్రభువు తాను పెళ్లి చేసుకోబోయే భార్య, తన వధువు సంఘము, తనకి సాటి అయినటువంటి సహాయమైనటువంటి సంఘము ఏ విధముగా, ఎటువంటి సౌందర్యముతో, ఎటువంటి జ్ఞానముతో, ఎటువంటి తలంపులతో, ఎటువంటి ఆధ్యాత్మిక స్థితిలో ఉండాలో మనకు నేర్పించేదే ఈ పరమగీతం యొక్క సారాంశము. ఆధ్యాత్మికముగా అనేకమైనటువంటి విషయాలను మనకు నేర్పించటానికి కావ్య రూపములో పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఈ గ్రంథాన్ని అనుగ్రహించాడు. ఇక్కడ మనం గమనిస్తే, నీ ముసుకు గుండా నీ కణతలు విచ్చిన దాడిమ ఫలము వలె అగపడుచున్నవి అని రాయబడి ఉంది. కణతలు అంటే ఏమిటి అంటే, కణతలు అంటే ఇదిగో ఇవి నొసటకు పక్కన, బొగ్గలకు పైన, కన్నుకు పక్కకి మనం అనగా ఇక్కడ దీనిని కణత అని అంటారు. ఈ కణతలను గూర్చి యేసు ప్రభు మాట్లాడుతున్నాడు. ఏమని నీ ముసుకు గుండా నీ కణతలు అని అంటున్నాడు. అంటే సంఘము లేదా విశ్వాసి ముసుగేసుకొని ఉన్నాడు అనుకుందాం. సంఘము ముసుగేసుకొని ఉంటే ఆ ముసుగు గుండా ఈ కణతల వైపు ప్రభు యొక్క దృష్టి పడింది అని అర్థం అన్నమాట. యేసు ప్రభు అటువైపుగా చూస్తూ ఉన్నాడు. అలా చూసినప్పుడు విచ్చిన దాడిమ ఫలము వలె అగుపడుచున్నవి అని ఒక ఉపమానార్థముగా మనకు ఈ మాట రాయబడి ఉంది. అలంకార రూపకముగా ఈ మాట మనకు రాయబడి ఉన్నది. ఇందులో సారాంశం ఏమిటి అనంటే, కణత అనేది దేన్ని సూచిస్తుంది అంటే బుద్ధికి, జ్ఞానమునకు, తెలివికి, వివేచనకు సూచనగా ఉన్నది. మీరు కూడా చాలా సందర్భాల్లో ఎదుటి వాళ్ళతో మాట్లాడినప్పుడు కానీ, లేదంటే ఎదుటి వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు కానీ ఎవరితోనైనా నీకు బుద్ధి లేదంటరా అనేటప్పుడు ఆటోమేటిక్గా చెయ్యి ఎక్కడ పెడతారంటే ఇక్కడ పెడతారు. నీకు బుద్ధి లేదంటరా అంటారు. నీకు బుర్ర పని చేయదా అని ఇక్కడ అంటారు. తెలివి లేదా అని ఇక్కడే చేపడతారు. అస్సలు జ్ఞానం లేదా అని ఇక్కడే చేపడతారు. ఎవరు కూడా నీకు జ్ఞానం లేదా అని గుండెను అనరు, నీకు జ్ఞానం లేదా అని మోకాలను అనరు, నీకు జ్ఞానం లేదా అని ముక్కును అనరు, నీకు బుద్ధి లేదా అని కంటిని చూపించరు. నీకు బుద్ధి లేదా అనగానే ఆటోమేటిక్గా ఇక్కడ చూపెడతారు అన్నమాట. ఇక్కడ కణతను మనం టచ్ చేస్తూ చూపెడతాం. అందుకనే కణతలు అనేవి జ్ఞానమునకును, బుద్ధికిని,
వివేచనకును తెలివికిని సూచనగా కనబడుతుంది. సంఘానికి కావలసింది ఏంటంటే జ్ఞానము. ప్రతి విశ్వాసికి భక్తుడకు కావలసింది జ్ఞానము. ఉదాహరణకు హోషేయ గ్రంథము మనం ఒకసారి చూస్తే, హోషేయ గ్రంథము 4వ అధ్యాయము 6వ వచనము, నా జనులు జ్ఞానము లేని వారై నశించుచున్నారు, నీవు జ్ఞానమును విసర్జించుచున్నావు గనుక నాకు యాజకుడవు కాకుండా నేను నిన్ను విసర్జింతును అని కనబడుతుంది. నా జనులు జ్ఞానము లేని వారే నశించుచున్నారు. నశించిపోవటానికి కారణం ఏంటంటే జ్ఞానము అని ఇక్కడ చెబుతున్నాడు. నా జనులు అంటున్నాడు అంటే దేవుడు తన జనులకు ఏముండాలని కోరుకుంటున్నాడు? జ్ఞానం ఉండాలి. జ్ఞానము లేకపోవటం వలన జనులు ఏమవుతున్నారు అంటే నశించిపోతున్నారు అని మనకు తెలియజేస్తుంది. నీవు జ్ఞానమును విసర్జించేటివి కనుక నాకు యాజకుడువు కాకుండా నేను నిన్ను విసర్జింతును అన్నాడు. యాజకుడు అంటే అర్థం ఏంటి? కొత్త నిబంధన ప్రకారంలో రక్షణ పొందిన వారు యాజకులైన రాజులైన యాజక వంశమని 1 పేతురు పత్రిక 2వ అధ్యాయం 9వ వచనంలో మనకి కనబడుతుంది. మనమందరము యాజకులము కాకుండా తొలగిపోవటానికి కారణం ఏంటంటే జ్ఞానము లేకపోవటం కూడా ఒక కారణమవుతుంది. కనుక ప్రతి భక్తుడికి, ప్రతి విశ్వాసికి, క్రీస్తును ఆరాధిస్తున్న వాడికి, సేవకుడైన విశ్వాసైన ఆ బిషప్ అయిన ఇంకెవరైనా, సంఘ నాయకుడైన పెద్దలైన ఎవరికైనా జ్ఞానము అనేది చాలా ప్రాముఖ్యమైనది. జ్ఞానము కలిగి మనము ఉండాలి. సామెతల గ్రంథము 1వ అధ్యాయము 32వ వచనం మనం చూస్తే, సామెతల గ్రంథము 1వ అధ్యాయము 32, జ్ఞానము లేని వారు దేవుణ్ణి విసర్జించి నాశనమగుదురు అనుంది. జ్ఞానము లేని వారు దేవుణ్ణి విసర్జించే అవకాశము కూడా ఉంది. 53వ కీర్తన 1వ వచనం, బుద్ధిహీనులు దేవుడు లేడని చెప్పుకుంటారని రాయబడి ఉంది. సామెతల గ్రంథం 14:15 కూడా మనం చూస్తే, జ్ఞానము లేనివాడు ప్రతి మాట నమ్మును అని ఉంది. ఒక సత్యములో నుంచి తొలగిపోవటానికి కూడా అజ్ఞానమే కారణమవుతుంది. జ్ఞానము నిన్ను ఒక స్థిరత్వమునకు తీసుకొని వెళ్తుంది. అందుకే జ్ఞానము లేనివాడు ప్రతి మాట నమ్మును అంటాడు. ప్రతి మాటను గుడ్డిగా నమ్మేస్తున్నాడు అంటే, లోకములో ఏ విషయంలోనైనా నువ్వు నమ్మి మోసపోయినా పర్లేదు, కానీ దేవుని వాక్యం విషయంలో ప్రతీది నువ్వు గుడ్డిగా నమ్మి మోసపోకూడదని దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. 1 కొరింథీ పత్రిక 2వ అధ్యాయము 15వ వచనములో, ఆత్మ సంబంధి అయిన వాడు అన్నిటినీ వివేచించును అని రాయబడి ఉంది. కనుక మనము ఆలోచన చేస్తే జ్ఞానము ప్రతి క్రైస్తవునికి కావాలి. అందుకని దేవుడు తన గ్రంథాన్ని ఇవ్వటంలో అదొక కారణం. దేవుని యొక్క గ్రంథము మనకి జ్ఞానము నేర్పిస్తుంది, సత్యము నేర్పిస్తుంది. జ్ఞానము సమృద్ధిగా మనకు నేర్పించేది పరిశుద్ధ గ్రంథము. నీ వాక్యము వృద్ధులకు మించిన జ్ఞానము నాకు కలుగు చేస్తుందని దావీదు చెప్పాడు. కనుక ఎటువంటి జ్ఞానం అంటే దైవ సంబంధమైన జ్ఞానము ఆయన వాక్యము ద్వారా మనకు కలుగుతుంది. ఆ జ్ఞానము లేకుండా ఉండుట దేవునికి ఇష్టము లేదు. అందుకే సంఘములో దేవుడు ఏం చూస్తాడనంటే జ్ఞానము అనేది చాలా ఇంపార్టెంట్గా చూస్తాడు. బైబిల్లో ఒక వాగ్దానం మనందరికీ తెలుసు. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 5వ వచనములో, ఎవరికైనాను జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల వారు దేవుణ్ణి అడగవలను, ఆయన ఎవరిని గర్దింపకుండా ధారాళముగా ఇచ్చువాడని వాగ్దానం ఉన్నది. జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల అడగమంటున్నాడు. జ్ఞానము కొదువుగా ఉందని అడగమంటున్నాడంటే అసలు జ్ఞానమే లేనివాడు ఇంకెంత అడగాలి? ఆలోచించండి. జ్ఞానము కొరకు ప్రార్థన చేస్తున్నామా? మనము దైవ సంబంధమైన జ్ఞానము కొరకు ప్రభు దగ్గర వేడుకుంటున్నామా? సామెతల గ్రంథం 30వ అధ్యాయములో జ్ఞానము లేనందుకు తనకు తాను ఆగూరను భక్తుడు నేను పశుప్రాయుడు లాంటి వాడిని, పశువు లాంటి వాడిని అని పోల్చుకున్నాడు.
దేవుని గూర్చిన జ్ఞానము లేక మనము నశించిపోతున్నాం. దేవుని గూర్చిన జ్ఞానము లేక దేవుణ్ణి విసర్జిస్తున్నామని బైబిలు చెబుతుంది. అయితే కణతలు జ్ఞానమును సూచిస్తున్నాయని చెప్పుకోవటానికి ఈ మాటలన్నీ నేను మీకు తెలియజేస్తున్నాను. జ్ఞానమును కలుగు చేసేది పరిశుద్ధాత్మ దేవుడు. పరిశుద్ధాత్మ దేవుడే జ్ఞానమును సమృద్ధిగా మనకిస్తాడు. అందుకే పరిశుద్ధాత్మ వరములలో ఒకటి బుద్ధివాక్యము, జ్ఞానవాక్యము అనేది కూడా మనకు కనబడుతుంది. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ అభిషేకం మన మీదకు వస్తుందో, పరిశుద్ధాత్ముడు మనలోనికి వస్తాడో, వివేచన మనకు కలుగుతుంది, జ్ఞానము కలుగుతుంది, తెలివి కలుగుతుంది. దేవుని గూర్చిన విషయాలు మనకి అర్థమవటం ప్రారంభమవుతాయి. మీరు చూడండి, యేసు ప్రభువు లేని సంఘాలలో కూడా పరిశుద్ధాత్ముడు ఉండటానికి ఇష్టపడతాడు. మీకు అర్థమై ఉంటుంది. అర్థం కాకపోయినా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. మీరు బాగా గమనిస్తే యేసు ప్రభువు లేని సంఘానికి, ఒక సంఘము, లవోదికీయ సంఘములో యేసు ప్రభువు లేడు, ఆయన బయట ఉన్నాడు. ఇదిగో నేను తలుపు నద్ద నుండి తలుపు తట్టుచున్నానని ప్రకటన గ్రంథం 3:20లో చెబుతున్నాడు కదా. అంటే ఆ సంఘములో యేసు ప్రభువు లేడు. కానీ ఆ సంఘములో పరిశుద్ధాత్మ దేవుని వార్త మాత్రం వినబడుతుంది. ఎందుకంటే 22వ వచనం మీరు చదివితే, ప్రకటన 3:22 మీరు చదివితే, ఆత్మ చెప్పుచున్న మాటలు చెవిగలవాడు వినుగాక అనే మాట మనకు అక్కడ కనబడుతుంది. ఇంకా మనం చూస్తే రోమాపత్రిక 8:9లో క్రీస్తాత్మ ఎవరిలోనైతే ఉండదో వాడు క్రీస్తువాడు కాడు అని బైబిల్ చెప్తుంది. యేసు లేకపోయినా ఇంకా నీ కొరకు కనికరము కనబడుతుందేమో కానీ పరిశుద్ధాత్ముడే లేకపోతే నువ్వు అసలు దేవుని సంబంధమే కాడని బైబిల్ చెబుతుంది. ఆ పరిశుద్ధాత్ముడు మనకు అనుగ్రహిస్తున్న అనేకమైన ప్రయోజనకరమైనవి ఉన్నవి, కృపావరములు ఉన్నవి, ఆత్మఫలమును అనుగ్రహిస్తున్నాడు, ఆత్మ సంబంధమైన జ్ఞానమునిస్తున్నాడు, ఆత్మ సంబంధమైన వివేకమునిస్తున్నాడు, మనలను నడిపిస్తున్నాడు, మనలను బలపరుస్తున్నాడు. ఆ పరిశుద్ధాత్మ వలన కలుగుతున్న జ్ఞానమును మనము విసర్జించకూడదు. ఈ పరమగీతమును ఇంకొంచెం లోతుగా మనం వెళ్తే, ఆ వచనము సంపూర్ణంగా మనం వివరించుకుంటే ఇంకొద్దిగా మనకి ఒక అవగాహన వస్తుంది. కణతలు బుద్ధికిని జ్ఞానమునకు సూచనగా ఉన్నవి అని చెప్పాను. ఆ జ్ఞానము, బుద్ధి, వివేచములు, తెలివి అన్నీ కూడా పరిశుద్ధాత్మ వలనే మనకు కలుగుతున్నవని మీకు నేను తెలియజేశాను. అయినా ఒక వచనాన్ని మనం చదువుదాము. యెషయా గ్రంథము 11వ అధ్యాయము చూడండి, 2వ వచనము. యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారముగు ఆత్మ, ఆలోచన బలమునకు ఆధారముగు ఆత్మ, తెలివిని ఆధారముగు ఆత్మ, తెలివిని యెహోవా ఎడల భయభక్తులను పుట్టించు ఆత్మ అని అతని మీద నిలుచును అని కనబడుతుంది. అంటే దేవుని యొక్క ఆత్మ తెలివిని, వివేకమును, జ్ఞానమును కలుగు చేసేదిగా మనకు కనబడుతుంది. అంటే ఇప్పుడు సంఘము పరిశుద్ధాత్మను కలిగి ఉండుట వలన వివేకము, జ్ఞానము, తెలివి కలిగి ఉంటుందన్నమాట, బుద్ధిని కలిగి ఉంటుందన్నమాట. బుద్ధి లేకపోతే ఎంత ప్రమాదం అంటే, బుద్ధి గల కన్యకలు సంఘము ఎత్తబడింది, బుద్ధి లేని కన్యకలు విడువబడినట్లుగా కూడా మనం బైబిల్లో చూస్తున్నాం. అయితే ఇక్కడ ఒక విషయాన్ని మనం నేర్చుకుందాము. ముసుకు గుండా నీ కణతలు విచ్చిన దాడిమ ఫలము వలె కనబడుతుంది అన్నాడు. ముసుగున్నది. ముసుగు దేనితో పోల్చాలి? ముసుగును అంటే అర్థం ఏంటి మీరు ఆలోచించండి. బ్యాంకులో దొంగతనాలకు వెళ్ళారనుకోండి, ముసుగులు వేసుకొని వెళ్తారు. కారణం, వాళ్ళెవరో ఎదుటి వాళ్ళు ఐడెంటిఫై చేయకూడదు. ఏ సీసీ కెమెరాలో వారి ఫేసు కనబడకూడదు. కొంతమంది తప్పుడు పనులు చేసినప్పుడు, దొంగ పనులు చేసినప్పుడు, వ్యభిచారం చేసినప్పుడు, ఆ మధ్య ఒక సెలబ్రిటీ వ్యభిచారంలో దొరికిపోతే మీడియా వాళ్ళు ఫొటోస్ తీస్తారని, వీడియోస్ తీస్తారని, పబ్లిసిటీ చేస్తారని ముక్కుకు తన చున్నీని కట్టేసుకొని, తలను కూడా కట్టేసుకొని, కంటికి అద్దాలు పెట్టేసుకుంది. ఆ ముఖము ఐడెంటిఫై చేయకుండా, ఆ ముఖం ఎవరిదో గుర్తుపట్టకుండా. ముసుగు ఎందుకు వేసుకుంటారు అనంటే, కనబడకుండా. తప్పుడు పనులు చేసేవాళ్ళు ముసుగులు వేసుకుంటారు. కానీ క్రైస్తవ సంఘము ముసుగు ఎందుకు వేసుకోవాలి?
క్రైస్తవ సంఘము భక్తుడైన వాడు ముసుకెందుకు వేసుకోవాలంటే తన జ్ఞానము ఇతరులకు కనబడకుండగా అని. అదేంటండి, జ్ఞానము కనపరచాలి కదా, బుద్ధిని వివేకమును తెలియజేయాలి కదా, 10 మందికి తెలియజేయాలి. కానీ దాన్ని కవర్ చేసుకోవటం ఏంటి అని అంటే, మన దగ్గర ఉన్న జ్ఞానమును దేవుడు చూపించేంత వరకు, దేవుడు పబ్లిసిటీ చేసేంత వరకు దాన్ని ఎప్పటికప్పుడు దాచుకోవటానికే ప్రయత్నం చేయాలి. నేను ఇంత జ్ఞానిని, అంత జ్ఞానిని, అంత తెలివైనోడిని, ఇంత వివేకము కలిగిన వాడిని 10 మందికి చెప్పుకోవటానికి మనం ప్రయత్నించకూడదు అని కూడా మనకి నేర్పిస్తుంది. ఉదాహరణకు బైబిల్లో నుంచే మనం కొన్ని విషయాలను చూస్తే గలతీ పత్రిక 6వ అధ్యాయము, ఎవడైనను వట్టివాడై ఉండి తాను ఎన్నికైన వాడినని ఎంచుకొనిన ఎడల తన్ను తానే మోసపరచుకొనును అని కూడా ఉంది. వట్టివాడు అంటే ఏమీ లేదు, జ్ఞానము లేదు, వివేకము లేదు, వివేచన లేదు, కానీ జ్ఞానిలాగా కనబడటానికి ప్రయత్నం చేస్తారు. ఈనాడు క్రైస్తవ సమాజంలో అట్లాంటి వాళ్ళు లేరా? వాస్తవానికి వాడి హృదయములో వాక్యము పట్ల పెద్ద అవగాహన ఉండదు, వాక్యమును గురించిన జ్ఞానం ఉండదు, కానీ పబ్లిక్లో అతడు ఒక మేధావి, బైబిల్ జ్ఞాని, ఆత్మజ్ఞాని అన్నట్లుగా బిల్డప్ ఇచ్చేవారు ఈనాడు క్రైస్తవ సమాజంలో లేరా? బైబిల్ అంతా నేను వడపోసేశాను, మొత్తం బైబిల్లోని సంగతులు నాకు తెలిసినట్లుగా ఎవరికీ తెలియదన్నట్లుగా ప్రసంగించేవారు, బోధించేవారిలో కూడా అనేకమైన విషయాలు వారికి తెలియదు, చిన్న చిన్న విషయాలు కూడా తెలియనటువంటి వారు లేరా? కానీ సమాజం దృష్టిలో వాళ్ళు బైబిల్ జ్ఞానుల్లాగా కనబడుతున్నారు. జ్ఞానము లేదు, బుద్ధి లేదు, వివేకము లేదు, కానీ పబ్లిక్లో వారికి ఉన్నంత జ్ఞానం ఇంకెవరికీ లేదన్నట్లుగా బిల్డప్ ఇచ్చేవారు లేరా? అసలు జ్ఞానమును మనం దాచుకోవాలని సొలొమోను దగ్గరే మనకి దేవుడు నేర్పిస్తున్నాడు. మొదటి రాజుల గ్రంథము 10వ అధ్యాయము మనం చూస్తే 10వ అధ్యాయము మొదటి వచనం మనం చూద్దాం. అక్కడ శాపదేశపు రాణి సొలొమోను గురించి విన్నదంట. శాపదేశపు రాణి యెహోవా నామమును గూర్చియు సొలొమోనుకు కలిగిన కీర్తిని గూర్చియు విని గూఢార్థము గల మాటల చేత అతనిని శోధించుటకై వచ్చెను అనుంది. అతనికి జ్ఞానం ఉన్నది, కీర్తి ఉన్నది అని తెలుసుకుంది. అతన్ని ఎలాగైనా శోధించాలి, మాటల్లో అతని తప్పులను పట్టాలి, నీకు అంత జ్ఞానం లేదని నిరూపించాలి అనుకున్నది ఆమె. ఎందుకు అలాగ అనుకున్నదంటే అప్పటికే ఆయన కీర్తి, ఆయనకున్న జ్ఞానము చుట్టుపక్కల దేశాలకు కూడా వ్యాపించింది. అందుకని ఈమె కూడా అసలు జ్ఞానము లేనిది కాదు, ఎంతో కొంత జ్ఞానము కలిగిన వారే జ్ఞానము కలిగిన వారిని ప్రశ్నించడానికి వెళ్తారు. సరే, ప్రశ్నించటానికి వెళ్ళింది, గూఢార్థముల చేత ఆయన్ని శోధించటానికి వెళ్ళింది. 5-6 వచనాలు చూస్తే అతని బల మీదనున్న భోజన ద్రవ్యములను, అతని సేవకులు కూర్చుండు పీఠములను, అతని ఉపచారకులు కనిపెట్టుటను, వారి వస్త్రములను, అతనికి గిన్నెను అందించు వారిని, యెహోవా మందిరమందు అతడు అర్పించు దహన బలులను చూచి విస్మయముందినదై రాజుతో ఇట్లనెను, నీ కార్యములను గూర్చియు జ్ఞానమును గూర్చియు నా దేశమందు నేను వినిన మాట నిజమే. అయినను నేను వచ్చి కన్నులార చూడక మునుపు ఆ మాటలను నమ్మకయుంటిని, ఉన్నదానిలో సగమైనను నాతో చెప్పబడలేదని ఇప్పుడు నేను తెలుసుకొనుచున్నాను అంటుంది. అంటే ఆమెకు ఆయన గూర్చి విన్నటువంటి జ్ఞానం ఏదైతే ఉందో అది ఆమె దగ్గరకు ఒక 10% వచ్చిందంట. దానికే అంత జ్ఞానం ఉందని శోధించటానికి వచ్చింది. వచ్చి చూశాక తెలిసింది ఆయన జ్ఞానం ఇంకా ఉన్నతమైనది, నాకు తెలిసింది కనుకంటే ఇంకా ఎక్కువ ఆయన దగ్గర జ్ఞానం ఉన్నదని. అంటే మీరు ఆలోచించండి, సొలొమోను పబ్లిసిటీ చేసుకుంటున్నాడా, దాచుకుంటున్నాడా జ్ఞానాన్ని? కానీ పబ్లిసిటీ అయినటువంటి జ్ఞానం అది దేవుడే బయలుపరిచిన జ్ఞానం. సాధారణంగా మన దగ్గర ఉన్న జ్ఞానాన్ని మనము దాచుకోవటానికే ప్రయత్నించాలి. సువార్త 10 మందికి చెప్పు, సువార్తను గూర్చిన జ్ఞానము పబ్లిసిటీ చేయటానికి ప్రయత్నించు, కానీ నువ్వు జ్ఞానివని ఇతరులకు తెలియకుండానట్లు జాగ్రత్త పడు. నీలో ఉన్న సమృద్ధి అయిన జ్ఞానమును దాచుకోవటానికి ప్రయత్నించు. కొంతమందికి దర్శనాలు వస్తాయి,
దర్శనం రాగానే వడవడమని వచ్చిన దర్శనాలన్నీ వరుస పెట్టి చెప్పేసి సిగ్గుపాలవుతున్నారు. నీకు దర్శనం వచ్చినప్పుడు దాన్ని కనిపెట్టి అది అవసరం అనుకున్నప్పుడు ఆ దర్శనమును గూర్చిన వివరణ చెప్పాలి. లేదనుకుంటే నీలోనే ఉంచుకొని ఆ దర్శనము కొరకు ప్రార్థన చేయాలి. దర్శనమే కాదు, జ్ఞానమే కాదు, ఏదైనా సరే దేవుడు నీకు ఇస్తున్న సమృద్ధి జ్ఞాన సంబంధమైనది, వివేకమైనటువంటిది, తెలివైనటువంటిది. ఇతరులకు కనపరుచుకొనటానికి కాదది. ఇతరులకు కనపరుచుకొనటానికి ప్రార్థన చేయొద్దు. ఇతరులకు కనపరుచుకొనటానికి మర్మాలు చెప్పేస్తారని పబ్లిసిటీ చేసుకోవద్దు. దేవుడు నీకు చెప్పమన్నదే దేవుడు అనుమతితోనే చెప్పటానికి ప్రయత్నించాలి. నేను 2012లో ప్రకటన గ్రంథం మీద వాక్యమును ధ్యానం చేసినప్పుడు దేవుడు అనేకమైన విషయాలను బయలుపరిచాడు. క్షమించండి, 2012 కాదు, 2006 సంవత్సరంలో ప్రకటన గ్రంథం మీద ప్రత్యేకంగా ఒక 6 నెలలు అదే పుస్తకాన్ని చదివి దానికి సంబంధించిన వచనాలు మరలా బైబిల్ అంతట్లో ఎక్కడెక్కడ ఉన్నావని వెతికి ధ్యానం చేసినప్పుడు దేవుడు ప్రకటన గ్రంథమును గురించి ఒక అవగాహన కలుగు చేశాడు. అప్పుడు నేను వాటిని బోధించటానికి చాలా ఉత్సాహము చూపించాను. ఎక్కడైనా అవకాశం దొరికితే బోధిద్దామని నేను దారులు కూడా వెతుక్కున్నాను. కానీ దేవుడు చెప్పాడు, అది బోధించే సమయం కొరకు నీలో ఇప్పుడు అది దాచుకో, అంటే ముసుకేసుకొని కనబడకుండా ఉంచుకో. బోధించే సమయం వస్తుంది, అప్పుడు నువ్వు బోధించాల్సింది అన్నాడు. 2012 సంవత్సరంలో ప్రకటన గ్రంథమును గూర్చి బోధించటానికి కృప చూపాడు. అలాగున దేవుని చిత్త ప్రకారంగా మనకున్న జ్ఞానమును ఇతరులకు బయలుపరచాలి, కానీ మనకున్న జ్ఞానమంతా ఎదుటి వాళ్ళకు రుద్దేయటానికి ప్రయత్నించకూడదు. దేవుడు నాకు నేర్పిన పాఠం ఇది. ఒకసారి ఒక పల్లెటూరులో వాక్యమును ప్రకటించటానికి వెళ్ళాను. నేను బాగా లోతుగా మర్మమైన విషయాలను ధ్యానం చేసుకుని వెళ్ళాను. అక్కడికి వెళ్ళాక వాళ్ళని చూసిన తర్వాత వీళ్ళు అర్థం చేసుకుంటారో లేదో నాకు అర్థం కాలేదు. అయినా దేవుడు నాకు ఇచ్చిన జ్ఞానాన్ని నేను కనపరుచుకోవటానికి ప్రయత్నించి ఆ మర్మాలన్నీ చెప్పాను. అంతా అయిపోయిన తర్వాత హాఫ్ ఆఫ్ ద మీటింగ్కి వచ్చినటువంటి సగానికి పైగా చెప్పాలంటే, అయ్యగారు ఏం వాక్యం చెప్పాడని మాకు అర్థం కాలేదన్నాడు. అప్పుడు నాకు అర్థమైంది, మనకున్న జ్ఞానాన్ని ఇప్పుడు ఇక్కడ మనం దాచుకోవాలి, ఎందుకంటే వాళ్ళకి అర్థం కాదు అని. మరికొన్ని పల్లెటూరులో వాక్యానికి వెళ్ళినప్పుడు పైన చెప్పేయటం కూడా పొరపాటు. ఎందుకంటే పల్లెటూరులు అనుకుంటాం, కానీ వాళ్ళు ఆల్రెడీ జ్ఞానమును దాచుకొని ఉన్నారు. విస్తారమైన వాక్య జ్ఞానము కలిగిన వ్యక్తులు వాళ్ళు పల్లెటూరులోనే ఉన్నారు అనుకుంటున్నాం. కానీ వాళ్ళ దగ్గర ఉన్న వాక్య జ్ఞానము సిటీస్లో ఉన్న వాళ్ళకి కూడా ఉండదు. ఎంతో సత్యాన్ని నేర్చుకుంటున్నారు కొంతమంది. అంటే జ్ఞానము మనం సమృద్ధిగా సంపాదించుకోవాలి, కానీ ఇతరులకు కనపరచుట కొరకు కాదు. అందుకనే ముసుకేసుకోవాలి అని. అయితే ఆ జ్ఞానము ఎవరికి కనబడాలి అంటే దేవునికి కనబడాలి. దేవునికే ఆ జ్ఞానమును మనము కనపరచబడాలి. చెప్పాలంటే మీకు ఒక ఉదాహరణకు ఒక మాట నేను చెప్తాను, మీరు చూడండి. మనము వాక్యాన్ని బోధిస్తున్నప్పుడు, సువార్త ప్రకటిస్తున్నప్పుడు మనుషుల ఎదుట మనం ప్రకటిస్తున్నాము అనుకుంటున్నామేమో, కానీ వాస్తవంగా దేవుని ఎదుట ప్రకటిస్తున్నామని మనం గుర్తుపెట్టుకోవాలంట. 2 తిమోతి పత్రిక 2వ అధ్యాయము 15వ వచనము, దేవుని ఎదుట యోగ్యునుగాను సిగ్గుపడనక్కరలేని పనివానిగాను సత్యవాక్యమును సరిగా ఉపదేశించువానుగాను నిన్ను నీవే దేవునికి కనపరచుకొనుటకు జాగ్రత్త పడుము. దేవునికి కనపరచుకోవాలి, సత్యవాక్యాన్ని సరిగ్గా విభజించటం అంట. అంటే బోధిస్తున్నప్పుడు మన ఎదుట విశ్వాసులే కాదు, దేవుడు కూడా ఉంటున్నాడు. దేవుడు నా బోధను వింటున్నాడు. నేను సరిగ్గా బోధించకపోతే ఒకరోజు నన్ను లెక్క అడుగుతాడు. నేను ఆయన ముందు సిగ్గుపడాల్సి వస్తుంది. సిగ్గుపడనక్కర్లేని పనివానిగా నేను ఉండాలి అని అంటే సత్యవాక్యాన్ని సరిగ్గా విభజించి బోధించాలి అని ఆలోచన మనం కలిగి ఉండాలి. అంటే దేవునికి కనపరిచే విధముగా నీ జ్ఞానం ఉండాలి, మనుషులకు కనపరిచే విధంగా కాదు అని చెప్పటానికి వచ్చిన ఒక ఉదాహరణగా మీ ముందుకు తీసుకొచ్చాను. కనుక జ్ఞానము, దేవుడే మనలో ఉన్న జ్ఞానాన్ని ఒకరోజు బయటకు తీసుకొని వస్తాడు.
మనలో ఉన్న ఆ జ్ఞాన సమృద్ధిని ఒకరోజు పబ్లిసిటీ చేయటానికి దేవుడు ఒకరోజు పూనుకుంటాడు. ఇప్పుడు నువ్వు ఎంత అవకాశం దొరుకుతుందో అంత జ్ఞానము సంపాదించుకో, బైబిల్ చదువు, వర్తమానాలు సిద్ధపరచుకో, అనేకమైన విషయాలు వాక్యమును గూర్చి తెలుసుకో. మన దగ్గర నుంచి వాక్యాన్ని కొంతమంది ఎత్తుకెళ్ళిపి వారు జ్ఞానులాగా కనబడవచ్చు, కానీ ఒకరోజు మనకున్న జ్ఞానమును బట్టి, మనకున్న వివేకమును బట్టి, సత్యమును బట్టి ఒకరోజు దేవుడే పబ్లిసిటీ చేస్తాడు. అదేంటంటే అదే మనం పరమగీతంలో పూర్తిగా ఆ వచనపు వివరంలోనికి వెళ్ళుట. పరమగీతములో 6వ అధ్యాయము 7వ వచనములో మనం చూస్తే, నీ ముసుకు గుండా నీ కణతలు విచ్చిన దాడిమ ఫలము వలె అగుపడుచున్నవి అన్నాడు. ఏం ఫలముతో పోల్చాడంటే దానిమ్మ ఫలముతో దాడిమ అంటే దానిమ్మ పండు, దానితో పోల్చాడు. ఎప్పుడైనా మీరు దానిమ్మ పండుతో ఎందుకు పోల్చాడు మీరు ఆలోచించండి. మ్యాంగోతో ఎందుకు పోల్చలేదు? సపోటాతో, జాంకాయతో ఎందుకు పోల్చలేదు? అంటే ఈ దానిమ్మ పండుకున్న ఒక లక్షణం ఏంటంటే పండు చిన్నదిగానే ఉంటుంది, కానీ దాని లోపల గింజలు విస్తారంగా ఉంటాయి. ఒకసారి దానిమ్మ పండు నేను కోసి, మా చిన్న పాప ఎక్కువగా దానిమ్మ పళ్ళే తింటుంది. దానిమ్మ పండు కోసి లోపల గింజలు చూస్తే ఎన్ని గింజలు వచ్చాయని ఒకసారి లెక్క పెట్టడం ప్రయత్నించాను. ఎంత పండులో 90 గింజలు ఉన్నాయి. అంటే పండు చిన్నదే, లోపల గింజలు ఎక్కువ అన్నమాట. అంటే మీరు ఆలోచించండి, మరలా ఆ విత్తనాలు, నా గింజలను నాటితే ఇంకెన్ని ఫలాలు వస్తాయి? అంటే ఒక్క పండులో నుంచి 90 విత్తనాలు వచ్చినట్లుగా. అంటే ఉదాహరణగా నేను చెప్తున్నా. అంటే మీరు ఆలోచించండి, మనలో విస్తారమైన జ్ఞానము ఉండాలి. విస్తారమైన జ్ఞానం ఉండటానికి ఆ పండును గురించి మాట్లాడుతున్నాడు. అది ఎప్పుడు పరిపక్వము చెందుతుందంటే విచ్చిన దాడిమ ఫలము వలె అగుపడుచున్నది అని అన్నాడు కదా. విచ్చిన అంటే ఇది విడుచుకుంటుంది. ఎప్పుడు ఆ పండు బాగా పండినప్పుడు, ముదిరినప్పుడు, పండినప్పుడు ఆటోమేటిక్గా అది పగిలిపోతుంది ఆ పండు. అప్పుడు ఆ లోపడున్న వజ్రాలలాగా కనబడుతూ ఉంటాయి. లోపల గింజలు, ఎర్రటి గింజలు కనబడుతూ ఉంటాయి. అంటే పరిపక్వమయ్యేంత వరకు వాక్యాన్ని, మనలో సత్యాన్ని, వాక్య సమృద్ధిని, జ్ఞానాన్ని, బుద్ధిని, తెలివిని, వివేకమును మనలో ఇతరులకు కనబడకుండా ముసుకేసుకొని దాచుకోవటానికి ప్రయత్నించాలి. దేవుడు ఆ సమృద్ధిని మనలోని చూసినప్పుడు ఒకరోజు దేవుడు దాన్ని విచ్చినట్లుగా చేస్తాడు, అందరికీ తెలియపరిచేలాగా చేస్తాడు. విస్తారమైన జ్ఞానము కలిగిన వానిగా మనలను నిలవబెడతాడు. దేవుని మెప్పు మనము పొందుకునే దినం ఒక రోజు వస్తుంది. అప్పటి వరకు జ్ఞానమును మనము సమృద్ధి చేసుకోవాలి. ఇతరులకు కనబడకుండా జాగ్రత్త పడాలి. దేవుడు కనపరచబడమన్నప్పుడే కనపరచగలిగిన కృప మనము కలిగి ఉండాలి. అందుకనే నీ ముసుకు గుండా నీ కణతలు విచ్చిన దాడిమ ఫలము వలె అగుపడుచున్నవి అన్నాడు. ఎంత జ్ఞానము నువ్వు సంపాదించుకుంటావో సంపాదించుకో, కానీ అది 10 మందికి చూపించుకోవటానికి నువ్వు ప్రయత్నించవద్దు. ఎందుకంటే నీవు సంపాదించుకున్న జ్ఞానమును చూపించేది దేవుడే. ఆ సమయం వస్తుంది, అప్పుడు దేవుడు నిన్ను కనపరుస్తాడు, ఘనతను తీసుకొని వస్తాడు. ఒక మాట జ్ఞాపకం చేసుకుందాం. దీనికి సంబంధించిన ఒక వచనాన్ని జ్ఞాపకం చేసుకుందాము. 1 పేతురు పత్రిక 5వ అధ్యాయము 6వ వచనము. దేవుడు తగిన సమయమందు మిమ్మును హెచ్చించునట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీనమనస్కులయుండు అన్నాడు. దేవుడు తగు సమయమందు మిమ్మును హెచ్చించునట్లు అంటే ఒక సమయం వస్తుంది, ఆ సమయంలో దేవుడు మనలను హెచ్చిస్తాడు. మనలో ఉన్న జ్ఞానమును తెలియజేస్తాడు, మనలో ఉన్న బలమును తెలియజేస్తాడు, మనలో ఉన్న శక్తిని తెలియజేస్తాడు, మన టాలెంట్ ఏంటో తెలియజేస్తాడు, మన ప్రభావం ఏంటో తెలియజేస్తాడు, మనకున్న ఆ వివేచన ఏంటో ఒకసారి దేవుడు తెలియజేస్తాడు. తగిన సమయమందు, అప్పటి వరకు ఆయన బలిష్టమైన చేతుల క్రింద దీన మనస్కులై ఉండు అన్నాడు. అంటే
దీనులుగా ఉండండి, ఏమీ ఎరిగినటువంటి వారుగా ఉండండి, ఏమి తెలియనటువంటి వారుగా ఉండటానికి ప్రయత్నించండి, దేవుడు హెచ్చిస్తాడు అని అర్థం. కానీ కొంతమంది తనకు తాను కనపరుచుకోవటానికి, తనకున్న కొద్ది జ్ఞానాన్ని 10 మందికి తెలియచేసుకోవటానికి ప్రయత్నిస్తూ ఉన్నారు. అది కాకుదు. బైబిల్ చెప్తుంది, నీ ఒక ముసుగేసుకోవాలి, నీ కణతలు ఆ ముసుకుకుండా దేవునికి కనబడాలి. నువ్వు ముసుగు తీసేసి నీకున్న జ్ఞానము మనుషులకు చూపించుకోవటానికి కాదు. చాలామంది పబ్లిక్లో వాక్యం చెప్పేవారు, సంఘాల్లో వాక్యం చెప్పేవారు, వాళ్ళు ప్రకటిస్తున్నటువంటి బోధ వాళ్ళు నేర్చుకొని ప్రకటించుతున్నది కాదు. వాళ్ళు ఎవరో వాక్యాన్ని ధ్యానించి సత్యాన్ని బయటకు తీసుకొస్తే అది నేర్చుకొని పబ్లిక్ అయిన వాళ్ళు ఉన్నారు. నిజంగా వాక్యాన్ని ధ్యానం చేసి సంపాదించి వాక్యంలోని సత్యాన్ని బయటకు తీసుకొచ్చిన వ్యక్తి పబ్లిక్ కాకుండా కూడా ఇప్పుడున్న పరిస్థితుల్లో క్రైస్తవ సమాజంలో ఉంది. కొంతమంది వాళ్ళు పబ్లిసిటీ చూస్తే అబ్బా వారికి అంత జ్ఞానం ఉందా అనిపిస్తుంది. వాస్తవానికి లేదని అనుకోవచ్చు, ఉందో లేదో దేవునికి తెలుసు. కొంతమంది కంటికి కనబడరు, విస్తారమైన జ్ఞానము కలిగి ఉంటాడు. కానీ దేవుడికి ఒకరోజు వారికి సమయం వస్తుంది, దేవుడే వారిని హెచ్చిస్తాడు, వారికి ఉన్న జ్ఞానాన్ని దేవుడు చూపెడతాడు. అప్పుడు ఆశ్చర్యపోవాల్సి వస్తుంది, ఇతరులు ఇంత జ్ఞానం ఉన్నదా, ఇంత జ్ఞానము ఇతరులు దోచుకొని ప్రకటించుకున్నారా అని. ఆ సమయం వరకు మనం దీన మనస్కులై ఉండాలి. మనలో ఉన్న జ్ఞానము దేవునికి మాత్రమే కనబడే విధముగా మనము ముసుగు ధరించి ఉండాలని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఈ ఆధ్యాత్మిక సత్యమును బట్టి ప్రభువుకు నేను స్తుతిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాము. ప్రేమ కలిగిన మా ప్రియమైన పరలోకపు తండ్రి, మాకు ఇంకనూ జ్ఞానము కావాలి నాయనా. మీరు వాగ్దానం చేస్తున్నారు, జ్ఞానం అడిగితే ధారాళంగా ఇస్తానని. ఇదిగో ప్రార్థిస్తున్నాను, వాక్య జ్ఞానము, దైవ జ్ఞానము, మిమ్ములను గూర్చిన జ్ఞానము, పరిశుద్ధాత్మను గూర్చిన జ్ఞానము, లోకమును గూర్చిన జ్ఞానము, సత్యమును గూర్చిన జ్ఞానము, రక్షణ గూర్చిన జ్ఞానము, వరములను గూర్చిన జ్ఞానము మాకు సమృద్ధిగా దయచేయను ప్రభా. అది ఇతరులకు కనపరుచుకొనటానికి కాదు, మీకు అది కనబడాలి. మీరు ఒకరోజు హెచ్చించే వరకు మేము ముసుగు ధరించుకొని ఉండువారుగా ఉండటానికి ప్రభువా సహాయం చేయండి. అవసరమైనప్పుడు, సమయం వచ్చినప్పుడు, సందర్భం వచ్చినప్పుడు తప్ప ఆ మాటలు ప్రకటించటానికి అప్పటి వరకు మాలోనే ముసుగు ధరించుకొని ఉండునట్లు కృప చూపించండి. విచ్చిన దాడిమ ఫలము వలె నీ దృష్టికి కనబడాలి నాయన. మాలో ఉన్న జ్ఞానము అది ఒకరోజు అందరికీ చూపించే విధముగా మమ్మలను నడిపించబోతున్నావు. తగు సమయం ముందు మమ్మలను హెచ్చిస్తున్నావు. అందును బట్టి స్తుతులు చెల్లిస్తున్నా. ఈ వాక్యాన్ని మీరు ఆశీర్వదించండి. విత్తబడిన వాక్యము దుష్టుడు ఎత్తుకొని పోకుండానట్లు కృప చూపించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము పరమ తండ్రి. ఆమేన్. 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 గాడ్ బ్లెస్ యూ.